సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భాజపా పార్టీ ముఖ్య నాయకుడు గూగులోతు తిరుపతి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తొలిదశ ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ సాధనలో ప్రముఖ భాగస్వాములైన గిరిజనులు లంబాడి బిడ్డలకు ప్రత్యేకమైన గుర్తింపు మర్యాద రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉండదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లోని కొందరు కొత్త చెత్త నాయకులు పాత బిచ్చగాళ్లు తమపై తీవ్ర విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థి నాయకులుగా పనిచేసే ఉద్యమ నాయకులుగా రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన తమ మీద నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన అన్న అంటూ తమ దగ్గర నమస్తే అని సలాం కొట్టిన వాళ్ళు ఈ రోజు తమ గురించి తప్పుగా మాట్లాడడం నవ్వొస్తుందని అన్నారు. ఈరోజు నా పైన మాతో పాటు మొన్న అక్కనపేట మండలంలోని మరి తాజా మాజీ సర్పంచులు వారు బీఆర్ఎస్ పార్టీలో పడ్డటువంటి కష్టాలను మరి ఈరోజు బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో నాయకత్వంలో మరి తాజా మాజీ సర్పంచుల పైన వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. బిడ్డ మరి ఇక్కడ మీరు దాదాపు కొద్ది రోజుల నుంచే పోయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ గిరిజన నాయకుల చేతిలో కూడా మీ త్వరలో మీరు వాళ్ళ చేతుల ద్వారా మీరు మిమ్మల్ని తరిమి కొడతారు. ఆ రోజులు కొద్ది రోజుల్లోనే ఉన్నది. ఒక ఉచిత సలహా ఇస్తున్నాము పొన్నం ప్రభాకర్ గారికి. మీరు వారిని నమ్మి మీరు పార్టీ కార్యాలయంలో రాణిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు మీకు ఇక్కడ హుస్నాబాద్లో ఓటమి తప్పదు. మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది బాధపడుతున్నారు, వారిని ఆదరించండి. ఇంకో విషయం, మరి ఇక్కడ గిరిజన ద్రోహులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి మరి ప్రభుత్వం వస్తుందని తెలిసి ముందుగానే వారి లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని వివిధ పార్టీల నుంచి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల చరిత్ర ఒక్కొక్కటి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది. కానీ మాకు నైతిక విలువలు ఉన్నాయి, మేము అలాంటి వాటికి పోదలుచుకోలేము. బిడ్డ ఇంకోసారి మా గిరిజనుల మీద కానీ మా బండి సంజయ్ అన్న గారి మీద కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి వాక్యాలు చేసినా కానీ మేము సహించబోము. రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పబోతున్నాము మీకు. ఇంకోటి, మరి నిన్న భారతీయ జనతా పార్టీ గిరిజనులకు ఏం చేసిందనే విధంగా వాళ్ళు మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ మరి భారతదేశంలో రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భాజపా పార్టీది, నరేంద్ర మోదీ ప్రభుత్వంది. అది గమనించలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మరి మొన్న ఏర్పాటైనటువంటి క్యాబినెట్లో కనీసం గిరిజన మంత్రిని కూడా నియమించలేదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడండి, దాని గురించి ప్రశ్నించండి. మీరేదో పెద్దగా ఘనకార్యం చేసినాము అని మాట్లాడుతూ అసలైన ద్రోహులు ఎవరో ఈ హుస్నాబాద్ ప్రజలకు తెలుసు, గిరిజనులకు తెలుసు. మీ బండారం బయట పెడితే బిడ్డ, ఒక్కొక్కరి బండారం బయట పెడితే మాత్రం మీరు కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది మీకు. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో బండి సంజయ్ గారిని హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని తండాలు గ్రామాలలో తిరిగి భారీ మెజార్టీ ఇచ్చి జూన్ 4వ తారీఖున విజయబేరి మోగించి ఆ విజయ డంకతో మీ చెంప చెల్లుమనేటట్టు ఆ రోజు వేచి ఉండవలసినటువంటి సమయం మీకున్నది. ఇంకోసారి గిరిజన ప్రజలపైన గిరిజన నాయకులపైన కానీ బీజేపీ పార్టీ నాయకుల మీద కానీ బండి సంజయ్ అన్న గారి మీద కానీ విమర్శలు చేస్తే మాత్రం మీకు రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ